ఓకేనా. ఈరోజు 15వ డివిజన్లో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారి యొక్క నాయకత్వంలో నేను కానివ్వండి, పెద్దలు చల్లారావు గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, మేమందరం గారు కలిసి ఇంటింటికి ప్రచార కార్యక్రమంతో పాటు ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతి ఇంట్లో గారు వివరిస్తాం. ఈరోజు ప్రజానికం గారు ఎంతో సంతోషంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క 5 సంవత్సరాల్లో మా ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చినాయి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చల్లారావు గారు కానివ్వండి, అదేవిధంగా దుర్గా గారు డిప్యూటీ మేయర్ అయిన తర్వాత దాదాపుగా 30 కోట్ల రూపాయలతో ఈరోజు మీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మా ప్రాంతంలో వాటర్ ట్యాంక్ వచ్చింది, మా కరగట్ట ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ వచ్చింది. ప్రతి ఇంటికి గారు పంపు ఏర్పాటు చేసుకుని నీళ్ళ ఇబ్బంది లేకుండా మేము అందరం గారు సుఖంగా ఉంటున్నామని చెప్పి ఈరోజు ప్రజానికం చెప్పుకుంటున్నాం. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళు ఇవ్వాలనుకుంటే మాకు సంక్షేమ పథకాలు అందించేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రతి ఒక్కరి గారు సంక్షేమ పథకాలు అందించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేస్తున్న సందర్భంగా చెప్పుకుంటున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజానీకం కోసం ఇంత మంచి చేస్తున్న వాలంటీర్ వ్యవస్థని నిన్న శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాలంటీర్ని టెర్రరిస్టులతో స్లీపర్ సెల్స్గా పోలుస్తూ జరిగింది. ఈరోజు కరోనా సమయంలో కానివ్వండి, పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో కానివ్వండి, ఈ విధంగా వాలంటీర్స్ ప్రతి ఒక్కరు గారు ప్రజానీకానికి సేవ చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఒక నిజస్వరూపం. ఎందుకంటే ఈ మధ్యకాలం గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్స్ విమర్శించారు, పవన్ కళ్యాణ్ వాలంటీర్స్ విమర్శించారు, లోకేష్ వాలంటీర్ని విమర్శించారు. ఎన్నికల సమయంలో మళ్ళీ వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడటం మొదలుపెట్టారు. స్థానిక శాసనసభ్యులు అయితే ఒక వీడియోను తయారు చేశారు. కానీ నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఒక మనసుల్లో కానివ్వండి, వాలంటీర్ వ్యవస్థ ఎట్టి పరిస్థితుల్లో తీసేయాలని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు. పేరుకేమో వాలంటీర్ల గురించి మంచిగా మాట్లాడుతూ రేపు మనం కనుక వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసేయాలని చెప్పిన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ గారు ఉన్నారు. ప్రజానికం గమనిస్తున్నారు, వాలంటీర్ సోదరిమణులను గమనిస్తున్నారు. ఏ విధంగా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది కనుక అధికారంలోకి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికానికి అందించే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటిగా రాదు అని చెప్పని ప్రజానికం నిర్ణయించుకున్నారు. ఈరోజు ఆ విధంగా మేము ప్రజానికం దగ్గరికి వెళ్తుంటే గారా ప్రతి ఒక్కరు గారా మాకు జగన్మోహన్ రెడ్డి గారే కావాలి, ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు గద్దే రామ్మోహన్కి అవకాశం ఇస్తే ఒక్క పని గారు చేయకుండా, మరీ ముఖ్యంగా ఈ డివిజన్లో దత్తత తీసుకుంటా అని చెప్పి ఒక్క పని గారు చేయకుండా మమ్మల్ని మోసం చేశారు. ఈరోజు మీకు ఏ అధికారం లేకపోయినా, ఏ ఎమ్మెల్యే పదవి లేకపోయినా మీరు మా ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాబట్టి తప్పకుండా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి 10 సంవత్సరాల అసమర్థత ఎమ్మెల్యేకి మేము ఓటు వేయమని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్తాం. ఈరోజు ఆ విధంగా ప్రజానికం ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ నియోజకవర్గంలో ఏదో ఒక రకంగా కుట్ర రాజకీయాలతో అయినా, గొడవలు చేసైనా ఏదో ఒక రకంగా ఈరోజు ఓట్లు రావాలని చెప్పని కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు మా నాయకులు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు సమన్వయం పాటించారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా రెచ్చగొట్టే విధంగా, వ్యక్తిగతంగా దిగజారిపోయిన రాజకీయాలు గద్దే రామ్మోహన్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని కుట్ర రాజకీయాలు చేసినా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ప్రజలందరూ గారు ఆయనకి మద్దతు తెలిపే విధంగా ఉందని చెప్తే సెలవు తీసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధర చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎన్నో వేల కుటుంబాలు చాలామంది మద్యానికి బానిసలై కుటుంబాలు అందరూ గారు నాశనం అయిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో
ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండే విధంగా మద్యాన్ని తగ్గిస్తానని చెప్పని ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తే, ఎందుకంటే చంద్రబాబు గారికి అలవాటు. గతంలో రామారావు గారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పని పెడితే, మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మొత్తం అన్నీ గారు బెల్ట్ షాపుల దగ్గర నుంచి చిన్న చిన్న షాపుల దగ్గర నుంచి ప్రజానికాన్ని మద్యం మత్తులో తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ప్రజానికం ఒక జీవితాలతో ఆడుకునే విధంగా న్యాయమైన మద్యం అందిస్తాం. లేకపోతే అసలు గంజాయి అనేది చంద్రబాబు నాయుడు హయాంలోనే వచ్చింది. గంజాయి మొక్కలు మొలిసిందని కూడా చంద్రబాబు నాయుడు హయాంలోనే. అలాంటి నాయకుడు కనుక వస్తే ఈరోజు రాష్ట్ర ప్రజానికం గారు మోసపోయే పరిస్థితి ఉంటుంది. మద్యం అని, గంజాయి అని చెప్పని, కాల్ మనీలు అని చెప్పని, సెక్స్ ర్యాకెట్లు అని చెప్పని ఇలాంటి నీచమైన పనులకి తెలుగుదేశం పార్టీ తెరదీస్తుండగా సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటుంది.